పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాలములో, పాస్కా యుద్ధ కాలములో మాంసాన్ని భుజించవచ్చా? నన్ను ఈ మధ్యలో ఒకరిద్దరు అడిగినట్టు ప్రశ్న. మనకి ఏ విషయమైనా కానీ క్లారిటీ అనేటిది ఉంటే దాన్ని చేయటానికి ఈజీగా ఉంటుంది. ఈ విషయాన్ని ఈ రోజున మనం కూలంకుషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా శ్రమల కాలంలో, పాస్కా యుద్ధ కాలంలో ఉన్నాం. కథోలికులు మాత్రమే కాదు, లూథరన్స్, మెథడిస్టులు, యాంగ్లికన్స్, సిఎస్ఐ వారు, వీరందరూ కూడా ఈ తపస్సు కాలాన్ని, పాస్కా యుద్ధ కాలాన్ని పాటించేవారు. ఎవరైతే ప్రైవేట్ సంఘాలు ఉంటాయో వాళ్ళు కొంతమంది పాటించరు. వారి గురించి మనం ఏం మాట్లాడద్దు. ఈ రోజున మన ధ్యానాంశం, మన ప్రశ్న, ఈ తపస్సు కాలములో, పాస్కా యుద్ధ కాలములో మాంసాన్ని భుజించవచ్చా? వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ సమయం నేను 3 వారాల కాలము శోకించుచుంటెని, మంచి భోజనము కానీ మాంసమును కానీ భుజించలేదు, ద్రాక్ష సారాయమును సేవింపలేదు, అభ్యంగనము చేసుకొనలేదు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలు 21 దినాల పాటు ఒక విధమైనటువంటి ఉపవాసానికి కట్టుబడి ఉన్నాడు. కారణం, తన పాపముల కొరకై, తన ప్రజలు ఇశ్రాయేలుల పాపముల కొరకై క్షమించబడటం కొరకై దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ప్రారంభములను అందరం గుర్తుపెట్టుకుందాం. ఈ పాస్కా యుద్ధ కాలం, ఈ శ్రమల కాలం క్రైస్తవులందరికీ, కథోలికులందరికీ, కొందరి కోసం కాదండి ఏర్పాటు చేయబడింది. అందరం అనుసరించాలి, అందరం పాటించాలి. మీలో ఇంకా ఎవరికైనా అపోహలు ఉంటే, మీలో ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే, శ్రమల కాలం దీక్షాపరుల కోసం మాత్రమే, లేకపోతే ఎవరైనా అనుకొని నేను పాటిస్తాను అనుకుంటేనే ఈ పాస్కా యుద్ధ కాలం, శ్రమల కాలం అనుకోమాకండి. ప్రతి క్రైస్తవ కథోలికుడు కూడా కట్టుబడి ఉండాలి ఈ శ్రమల కాలంలో. అంతెందుకు ప్రియులారా, మన బలిపీఠాలు, దివ్య బలి పూజ బలిపీఠాలు ఏ విధంగా ఉంటాయి? ఈ శ్రమల కాలంలో అందరం అదే పూజలో పాల్గొంటాం కదా. గురువు ఎటువంటి వస్త్రాన్ని ధరిస్తాడు? ఊదా రంగు వస్త్రాన్ని ధరిస్తాడు, బూడిద రంగు వస్త్రాన్ని ధరిస్తాడు. మనందరం కూడా ఆ పూజలోనే పాల్గొంటాం. వాక్యాలన్నీ కూడా దేని గురించి చెప్తున్నాయి? విభూతి బుధవారం ప్రారంభం రోజున ఏ వాక్యాన్ని మనం ఆలకించాం? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి, ఏడ్పులతోనూ ఉపవాసముతోనూ కన్నిటితోనూ ప్రజలందరూ నా వద్దకు మరలి రావాలి. శ్రమల కాలం కొందరి కోసం అని పొరబడకండి, ఇది అందరి కోసం. కథోలికులు, క్రైస్తవులు అందరి కొరకై. దీన్ని దయచేసి ప్రథమంగా మీ మనసులో గుర్తుంచుకోండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, శ్రమల కాలంలో మాంసాన్ని భుజించవచ్చా? తిరుసభ కట్టడ ఏమి నేర్పిస్తుంది? 4వ కట్టడ, విభూతి బుధవారమందును, పెద్ద శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే, పవిత్ర శుక్రవారమందును మాంసమును భుజింపక ఉపవాసం ఆచరించదువుగాక. మీకందరికీ ఈ మాట మీకు వివరించే ముందు ఒక విషయాన్ని, ఒక బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాలి. చాలా ముఖ్యమైన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, తిరుసభ కట్టడలు చాలా వరకు, అన్నీ కాకపోయినా కానీ చాలా వరకు, ప్రారంభములో శ్రీసభ ఎక్కడ ఉందో అక్కడ దాన్ని మనసులో పెట్టుకొని ఏర్పాటు చేయబడినటువంటివి. వెస్టర్న్ సొసైటీ, పాశ్చాత్య దేశాలను దృష్టిలో ఉంచుకొని, అక్కడ సహజంగానే చలి దేశాలు అవి. అర్థం చేసుకోండి దయచేసి, చలి దేశాలు అవి, బాగా చలి దేశాలు. కాబట్టి నేను కూడా అక్కడ ఉన్నా కాబట్టి చెప్తున్నానండి. అక్కడ మాంసం అవసరం, శరీరానికి వేడిని పుట్టించాలి వాళ్ళకి.
బాగా వేడి కావాలి. నేనున్నటి దేశంలో సంవత్సరానికి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా కొన్నిసార్లు -డిగ్రీస్లో ఉంటుంది, మంచు గడ్డగట్టిపోతూ ఉంటుంది. ఇంకా అంతకంటే చలి ఎక్కువ ఉన్నట్టు దేశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఈ బాగా కొవ్వు పదార్థాలు అవసరం. కాబట్టి వాళ్ళు ప్రతిరోజు మాంసాన్ని తింటారండి. అవసరమైనప్పుడు ప్రతిరోజు తినాలి వాళ్ళు. మనది వేడి ప్రదేశం, ట్రాపికల్ వెదర్, మనకంత అవసరం ఉండదు మన ఆరోగ్యానికి. కాబట్టి ఏమని చెప్పారు, దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు చెప్పింది ఏంటంటే, శ్రీసభ ఇచ్చిన నియమం ఏంటంటే, వాళ్ళ శరీర ఆరోగ్యం కొరకే వాళ్ళకి అవసరం. కాబట్టి వాళ్ళు అన్నది ఏంటంటే, విభూతి బుధవారమందును పవిత్ర శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున మాంసమును భుజింపక ఉపవాసం ఆచరించుదువుగాక. దీన్ని పట్టుకొని మనం ప్రియులారా ఆ తిరుసభ కట్టడంలో విభూతి బుధవారం పెద్ద శుక్రవారం మాత్రమే ఉంది కదా, ఇక మనం నేను నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నది మీ అందరికీ చెప్తున్నా, మీకు ఇష్టమైతే స్వీకరించండి. చాలా ముఖ్యమైన సందేశం ఇది. నా తల్లిదండ్రుల నుంచి మా ఇంట్లో జరిగింది. గొప్ప చెప్పుకోవటం కోసం కదండి, మీ అందరి కుటుంబాలలో, పాత క్రైస్తవ కథోలిక కుటుంబాలలో జరిగేది ఇదే. ఏమిటి? శ్రమల కాలం అంతటిలో కూడా మాంసాన్ని ఇంటిలోనికి రానివ్వరో. ఇది మీరు పాటించాలని చెప్పట్లేదండి. ప్రథమంగా ఏం చెప్పాను? విభూతి బుధవారమందును పెద్ద శుక్రవారమందును మాంసమును భుజింపక ఉపవాసం ఆచరించుదువుగాక. ఇది తిరుసభ యొక్క కట్టడ. విభూతి బుధవారం పెద్ద శుక్రవారం ఈ 2 రోజులు మాంసాన్ని భుజించకూడదు, ఉపవాసాన్ని ఆచరించకూడదు. ప్రథమమైన రూల్ ఒకటి చెప్తా, మీకు మనసులో ఉంచుకోండి. ఏంటంటే, ఉపవాసం ఉన్నటువంటి ఏ రోజైనా కానీ మాంసాన్ని దగ్గరికి రానివ్వకూడదు. అది అందరం ఒప్పుకుంటాం కదా, అందరం అంగీకరించాలి. కాబట్టి విభూతి బుధవారం పెద్ద శుక్రవారం రోజున మనం మాంసాన్ని దగ్గరికి రానివ్వకూడదు. ఉపవాసం అంటే ఏమిటి, దానిని ఏ విధంగా చేయాలనేటువంటి వివరాన్ని నేను మరొక వీడియోలో కూలంకుషంగా సుమారుగా 30 నిమిషాల పాటు చాలా వివరంగా మీకు వివరించాను. ఆ వీడియోను కూడా దీనికి లింక్ చేసి పెడతాను, కింద డిస్క్రిప్షన్లోని పోతే అక్కడ కూడా కనబడేటట్టు పెడతాను. అదేవిధంగా చివరిలో ఈ వీడియో అయిన తర్వాత ఆ వీడియో కూడా వచ్చేటట్లుగా పాపప్ అయ్యేటట్లుగా పెడతాను. దాన్ని కూడా ఒకసారి చూడండి, ఒకళ్ళు చూడకపోతే. వివరం కోసం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ముగింపుకొద్దాం ఈ ఫస్ట్ స్టేజ్కి. ఏంటి? క్రైస్తవుల ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రమల కాలంలో విభూతి బుధవారమందును పెద్ద శుక్రవారం పవిత్ర శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున మాంసాన్ని భుజించకూడదు, ఉపవాసాన్ని ఆచరించాలి. ప్రియులారా గమనించండి, అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మొట్టమొదటి శ్రీసభ కట్టుబాటు ఆ 2 రోజులని మాత్రమే ఇవ్వబడింది. దాని అర్థం మీరు అంతవరకే పరిమితి చేసుకోండి, అంతవరకే లిమిట్ చేసుకోండి మీ పరిశుద్ధతని అని అర్థం కాదు. నేను ఎప్పుడు తీసుకునే ఉదాహరణ మీకు అందరికీ అర్థమవుతుందని, చాలా చక్కని ఉదాహరణ. పరీక్షల్లో 10వ తరగతిలో పాస్ కావాలంటే పిల్లవాడికి ఎన్ని మార్కులు కావాలి? 35 మార్కులు. అది బేర్ మినిమం, తక్కువలో తక్కువ. నువ్వు పాస్ అయ్యావు అనిపించుకోవటానికి 35 మార్కులు. మీలో ఎవరైనా తల్లిదండ్రులు మీ పిల్లలు 35 మార్కులే వస్తే అన్ని సబ్జెక్టుల్లో ఇష్టపడతారా? ఇష్టపడరు ఎవరు కూడా. అసలు ఆ పిల్లవాడు కూడా, ఆ పాప కూడా ఇష్టపడదు. 70 మార్కులు 80 మార్కులు, ఇంకా అవసరమైతే 100కి 100 మార్కులు వస్తే బాగుంటుందని ఆశపడతారు. దేవుడు కూడా అదేవిధంగా ఆశపడతాడు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రూల్ ఏంటి? పరీక్షల్లో 35 మార్కులు వస్తే చాలు, నువ్వు పాస్ అయినట్టే. శ్రీసభ కూడా మనకిచ్చినటువంటి తక్కువలో తక్కువ ఈ 2 రోజుల పాటు విభూతి బుధవారం పవిత్ర శుక్రవారం మాంసాన్ని భుజించకూడదు, ఉపవాసం ఆచరించాలి. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో చాలామంది అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఈ శ్రమల కాలంలో ప్రతి శుక్రవారం ఉపవాసం ఆచరించేటువంటి వారు ఉన్నారు. ఆచరించాలి, లిమిట్గా పెట్టుకోవద్దు. మనకు దీవెనలు ఎలా వస్తాయండి? మన కుటుంబాలకు దీవెనలు ఎలాగా వస్తాయి? కాబట్టి అట్లీస్ట్ ప్రభువు మరణించినటువంటి దినము శుక్రవారం. ఈ శ్రమల కాలం 6 వారాలే ప్రియులారా. నేను ఎవరిని బలవంత పెట్టట్లేదు, కానీ మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాను. 6 వారాలు ఆ యొక్క శుక్రవారం ఒక్క పూట భోజనాన్ని మనం ఆపుకోగలిగితే, ఉండగలిగినటువంటి వారు 2 పూట్ల భోజనాన్ని ఆపుకోగలిగితే చాలా శ్రేష్టం. అది అందరూ చేయగలిగింది. ఇక్కడ మరొక వెసులుబాటు పిల్లారా, శ్రీసభ ఏమంటుందంటే, ఉపవాసం ఆచరించవలసినటువంటి వారు 14 సంవత్సరాల నుంచి
59, 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు. నేను నా గత వీడియోలో 19 అని పొరపాటున వాడాను. యాక్చువల్గా నాకు తెలుసు అది 14 అని, అది నోరు చారాను. దయచేసి నా దాన్ని వెనక్కి తీసుకుంటున్న వివరణ ఇస్తున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం అదేవిధంగా ప్రతి బుధవారం కూడా ఉపవాసం ఆచరించటం శ్రేష్టమైనటువంటిది. మాంసాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో దగ్గరకి రానివ్వకూడదు. ఇది 2వ మెట్టు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక 3వ మెట్టు ఏమిటి అంటే ప్రియులారా, మనం దీక్షని స్వీకరించకపోయినా ఈ శ్రమల కాలం అంతా కూడా ఏదో ఒకటి త్యాగం చేయటం, అంతటా కూడా ఏదో ఒకటి త్యాగం చేయటం ప్రియులారా. ఈ 40 దినాల పాటు కూడా ఒక్క పొద్దు ఉండేటువంటి వారు ఉన్నారు. 40 దినాల పాటు కూడా చాలా మంచిది ప్రియులారా. నేను వ్యక్తిగతంగా నా వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని మీకు ఇస్తున్నాను. ఇది శ్రీసభ కట్టుబాటు కాదు. ఆత్మీయ తండ్రిగా మన యూట్యూబ్ ఫ్యామిలీకి నేను నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న దాన్ని మాత్రం మీకు ఇస్తున్నాను. శ్రమల కాలం అంతటిలో కూడా మనం ప్రభు శ్రమలను ధ్యానం చేస్తున్నామండి. ఇంట్లో ఎవరన్నా బాధతో ఉంటే, ఇంట్లో ఎవరన్నా శ్రమలతో ఉంటే మనం వేటమాసం తెచ్చుకొని అతని పక్కన పెట్టేసి మనం తినటం బాగుంటుందా? సాధ్యమేనా? అది సమంజసంగా ఉంటుందా? మనందరం కూడా ఈ శ్రమల కాలంలో క్రైస్తవులందరూ కూడా క్రీస్తు శ్రమలను ధ్యానం చేస్తున్నాం. నేను ప్రియులారా జర్మనీ దేశంలో ఒక 5 సంవత్సరాలు ఉన్నాను. స్టడీ చేసుకుంటా, పాస్టరల్ సైకాలజీ చదువుకుంటా, అదేవిధంగా పని చేసుకుంటా. నేను చూసినటువంటి కథోలిక కుటుంబాలన్నీ కూడా ఈ శ్రమల కాలంలో అక్కడ కూడా ప్రియులారా, అక్కడ కూడా మాంసాన్ని దరిచారనివ్వలేదండి, దరిచారనివ్వల. కాబట్టి ప్రియులారా, ఈ శ్రమల కాలం అంతా కూడా ఈ యొక్క మాంసాన్ని దూరంగా ఉంచితే మంచిది అని నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. శ్రీసభ కట్టుబాటు మీకు చెప్పాను ప్రారంభంలో. ఏమిటి? విభూతి బుధవారం అందును పెద్ద శుక్రవారం. చాలా క్లియర్ అండి, ఇందులో ఏం లేదు. కానీ తక్కువలో తక్కువ ప్రతి శుక్రవారం ఒక్క పూట ఉపవాసం ఉండగలిగితే మన ఆత్మలకి అది మేలుకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఉపవాసం ఉంటున్నా కదా, త్యాగం చేస్తున్నా కదా అని చెప్పి మనం ఆత్మీయ జీవితం సరిగా లేదనుకో ప్రయోజనం శూన్యం. జాగ్రత్త పడదాం ప్రియులకు దేవుని. ఇక చివరిగా ప్రియులారా, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఈ 40 దినాల పాటు దీక్షను తీసుకున్నా తీసుకోకపోయినా మనలో చాలామంది ఒక పూట భోజనాన్ని త్యాగం చేస్తాం, ఒక పూట భోజనం చేయకుండా ఉంటాం. అది మన ఆత్మల కొరకై, మనం ఆశించు మేలు కొరకై, మన ఆత్మల కొరకై మనం ఆశించు మేలు కొరకై. గుర్తుపెట్టుకోండి ప్రియులకు దేవుని బిడ్డ, దీక్ష తీసుకున్నటువంటి వారు ఉన్నారు. వారు బహిరంగంగా ఒక మాల ధరించి, తెల్లని వస్త్రాలు ధరించి వారు దేవునికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ తప్పనిసరిగా వారి దీక్షను పాటించాలి. దానియేలు మనకి చక్కని ఉదాహరణగా నిలబడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆ సమయంలో నేను 3 వారముల కాలము శోకించుచుంటిని, మంచి భోజనము కానీ మాంసమును కానీ భుజించలేదు, ద్రాక్ష సారాయమును సేవింపలేదు, అభ్యంగనము చేసుకోలేదు. చాలా సందర్భాలలో నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, పెద్దయిన తర్వాత కూడా ఇంట్లో ఆడపిల్లలు పూలు కూడా పెట్టుకోవద్దనేవాళ్ళు ఈ శ్రమల కాలంలో. ఇక్కడ కొంతమంది వితండవాదానికి దిగొచ్చండి. ఏంటంటే, ఆ శ్రమల కాలంలో మాత్రమేనా, లేకపోతే అది చేయాల్సిన అవసరం ఉందా అంటుంటారండి. మనం అలా వాదానికి వెళితే దేన్ని కూడా చెప్పలేం. ఉపయోగపడుతుంది, మంచి చేస్తుంది, ఆత్మకు శుభపరిణామం ఇది అనుకున్నప్పుడు ఆ మంచిని మనం చెయ్యాలి. దానియేలు 21 రోజుల పాటు ప్రియులారా మాంసాన్ని భుజించలేదు, రుచికరమైన భోజనాన్ని కూడా తినలేదు. బిర్యానీలు ఇటువంటి వాటి జోలికి వెళ్ళలేదు, ద్రాక్షాసారాన్ని సేవింపలేదు, చివరికి తనను తాను అభ్యంగనం కూడా చేసుకోలేదు, సెంట్లు కూడా కొట్టుకోలేదండి. అంటే శ్రీసభ మనకు బోధించేది ఏంటంటే, మనం పెట్టుకున్న పేరేంటంటే శ్రమల కాలం, తపస్సు కాలం, ఉపవాస దినాలు అని మనం అనుసరిస్తున్నాం కదా. దానికి తగినట్లుగా మనం జీవించాలి కదా. మనకు శక్తి లేనప్పుడు మనం వేడుకోవాలి దేవుని పిల్లారా. అవసరం అనిపించింది ఈ వాక్యాన్ని మీ ముందుంచటానికి, ఈ వివరణ మీకు ఇవ్వడానికి ప్రియులారా. శ్రీసభ కట్టుబాటు మాత్రం 3వసారి చెప్తున్నా మీతోటి ఈ ప్రసంగంలోనే. 3వసారి శ్రీసభ కట్టుబాటు మాత్రం విభూతి బుధవారం అందును పెద్ద శుక్రవారం, పవిత్ర శుక్రవారం.
కాబట్టి దానికంటే మనం అధికముగా చేయాలి. ప్రభు చెప్పిన మాటను మీకు ఒకసారి జ్ఞాపకం చేసి ఈ చిన్న వాక్య పరిచర్యను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మీకు ఇవ్వబడుతుంది. మీ ఆత్మీయ విషయంలో ప్రియులారా, మీరు ఎంతగా మీరు దేవునికి ఇస్తే, ఎంతగా మీరు ప్రయత్నం చేస్తే దేవుడు కూడా మనం అంతగానే దీవిస్తాడు, అంతగానే ఆశీర్వదిస్తాడు. నేను కొద్దిగా చేస్తానంటే కొంచెం దీవెనే. నా పరిశుద్ధత కొరకు ఆత్మీయంగా ఉండాలండి. ఇది ఒక కట్టుబాటుగా చేయొద్దు. మనం ఒక లాగా మనం చేయొద్దండి. మన ఆత్మల పరిపూర్ణత కొరకే మనం ప్రయాసపడాలి. ఆత్మల పరిపూర్ణత కొరకే మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. కాబట్టి ప్రియ బిడ్డలారా, నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడేటువంటిది, తపస్సు కాలంలో మాంసాన్ని భుజించవచ్చా అంటే నేనేమంటానంటే భుజించకుండా ఉండటం మంచిది. 40 దినాల పాటు కూడా పూర్తిగా దానిని మన ఇంటి దగ్గరికి రానివ్వకుండా ఉండటం మంచిది. కాబట్టే ఈ శ్రమల కాలంలో పెళ్ళిళ్ళు కూడా చేసుకోం మనం. ఎందుకని? అదొక శుభకార్యం. ఈ శ్రమల కాలంలో మనం పెట్టుకుంటే అనవసరమైనటువంటి వాటిని మనం చేయాల్సి వస్తుంది. అరే బంధువులు వస్తారు కదా, మాంసం పెట్టాలి కదా అనేటువంటిది వస్తుంది. కాబట్టి సెలబ్రేషన్స్ని, పండగలను కూడా మనం అవాయిడ్ చేస్తాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అర్థమైంది అనుకుంటున్నాను. ప్రవక్త దానియేలు యొక్క ఉదాహరణని, ఆదర్శాన్ని మనం స్వీకరించుదాం. మన కుటుంబాలు దీవించబడాలండి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. నాకు తెలుసు మన కథోలిక కుటుంబాల్లో 80% దీన్ని ఆల్రెడీ పాటిస్తున్నారు. 80% పాటిస్తున్నారు. నాకు తెలుసు ఆ విషయాన్ని. మాంసాన్ని కుటుంబం దగ్గరికి నానివ్వకుండా ఉండడం శ్రమల కాలంలో, ఈ తపస్సు కాలంలో 80%, 70% నుంచి 80%. నేను విచారణలో పనిచేస్తాను కాబట్టి చాలా సంవత్సరాలు నేను చెప్తున్నాను పిల్లలు మనస్ఫూర్తిగా. ఇంకా ఎవరైనా కానీ ఉంటే ఆ నిగ్రహాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నించండి. అబ్స్టినెన్స్, ఫాస్టింగ్, ఇంగ్లీష్లో అబ్స్టినెన్స్ అంటే దూరంగా ఉండటం, వదిలిపెట్టుకోవటం. ప్రియులకు దేవునిలో మన కుటుంబాలు దీవించబడాలి. ఈ శ్రమల కాలం ద్వారా మన కుటుంబాలు పరిపూర్ణత నుండి, పరిశుద్ధత నుండి ప్రభు యొక్క కృపను పొందుకోవాలి. ఒకవేళ మన కుటుంబాలలో ఏమైనా బంధకాలు, సఖ్యతలు లేకుండా ఉంటే, పిల్లల మీద తెలియనటువంటి భారాలు ఉంటే, మనం చేసేటువంటి ఈ శ్రమల కాల తపోక్రియల ద్వారా ప్రియులారా దేవుని యొక్క కృపను పొందుకుంటాం. సిలువ మార్గాన్ని మరవకండి. బుధవారం, శుక్రవారం తప్పనిసరిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దివ్య బలి పూజ అతి శ్రేష్టమైనటువంటిది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్, దేవునితో మమేకం కావడం. ఈ ఉపవాసాన్ని, మాంసాన్ని విడిచిపెట్టేది బాహ్యంగా సూచనలు, మనకి బాహ్య సూచనలు. ఇవి మనల్ని ఆత్మీయంగా నడిపించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్తాడు కదా, నేను ఇష్టపడే ఉపవాసం ఏంటంటే మీరు ఉపవాసం ఉండండి, బాగానే ఉంది, కానీ ఆ ఉపవాసం ఉండేటప్పుడు మీరు పేదలని దోచుకోమాకండి. అదేవిధంగా ఇంకా ఏమంటాడు, మీ పనివారి మీద మీరు ఒత్తిడి తేమాకండి, పేదలను ఆదుకోండి. ఇవి చేయకపోతే మనం ఇవి చేసినాగానే ప్రయోజనం లేదంటున్నాడు. ప్రభువుని వేడుకుందాం పిల్లారా. ఈ శ్రమల కాలం అంతా కూడా మనం ఆత్మీయంగా దేవునికి దగ్గరగా ఉండటానికి, పవిత్రంగా మారడానికి, పరిశుద్ధమైన హృదయాలను కలిగి ఉండటానికి, దేవుని యొక్క ఆశీస్సులను, కృపను పొందుకోవడానికి ప్రియులారా ఈ యొక్క శ్రమల కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా ముగింపుగా మరలా ఒకే ఒక మాట. ఎవరైనా కానీ ఈ వాక్యాన్ని ఫాదర్లు కూడా చూస్తారు, నాకు తెలుసు. కొంతమంది, అందరూ కాపోయినా కానీ కొంతమంది చూస్తారు పిల్లారా. నేను చెప్పేది ఏంటంటే, తిరుసభ కట్టడ పాశ్చాత్య దేశాలను దృష్టిలో ఉంచుకుని ఆ రోజుల్లో ఏమిటది, విభూది బుధవారం అందును పెద్ద శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజున మాంసమును భుజింపక ఉపవాసం ఆచరించదువుగాక. కానీ నేను వ్యక్తిగతంగా చెప్పేది, ఈ శ్రమల కాలం అంతా కూడా మాంసాన్ని మన కుటుంబం ధరించేరనివ్వకుండా, అదేవిధంగా ఆడంబరాలతో కూడినటువంటి భోజనాలని, ఆడంబరాలతో కూడిన విందులకి మనం దూరంగా ఉండటానికి, అలంకారప్రాయమైనటువంటి సుందరమైనటువంటి ఈ అలంకరణకి మనం కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఇది శ్రేష్టం ప్రియులారా. కొంతమంది వాదించవచ్చు, ఏమని, శ్రమల కాలం మాత్రమే ఉంటే సరిపోద్దా అని అంటారు. కానీ పౌలు గారు స్త్రీలు తల మీద అది వస్త్రాన్ని వేలు వేసుకోవాలన్నదాన్ని ఎందుకు గట్టిగా చెప్తున్నారు వాళ్ళు సంఘాలలో?
ప్రియులారా, వితండవాదానికి వెళితే ప్రయోజనం లేదు, మన ఆత్మలకు ప్రయోజనం ఉండదు. నా ఆత్మకి ఇది ప్రయోజనాన్ని మనగూరుస్తుంది, నా కుటుంబానికి ఇది దీవెనగా ఉంటుంది అనుకునే దాన్ని మనం స్వీకరించుదాం. మాంసానికి దూరంగా ఉందాం, దేవుని కృపను పొందుకుందాం. రుచికరమైన భోజనాలు, బిర్యానీలు, ఇటువంటి విందులతో కూడినటువంటి వాటికి దూరంగా ఉండి దేవుని కృపను పొందుకుందాం. పిల్లారా, తపస్సు కాలం దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈ కొన్ని ఆత్మీయమైన మాటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ మాటలను మేము నీవు ప్రేమతో మాకు ఇచ్చేటువంటి కనువిప్పు కలిగించేటి వివరణాత్మకమైన సందేశంగా స్వీకరించి మేము ఈ శ్రమల దినాలంతటిలో కూడా ప్రభువా పవిత్రంగా మా శరీరాన్ని అదుపులో పెట్టుకొని, మా నోటిని అదుపులో పెట్టుకొని నీ ఆత్మీయమైన దీవెనల ప్రభువా మా హృదయం నిండా నింపుకునేలాగా మమ్మల్ని దీవించండి. ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, 40 దినాల పాటు నిద్రాహారాలను మాని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి గొప్ప ప్రార్థనాపరుడా, ఉపవాసపరుడా మాకు నేర్పించండి నాయన. ఎట్లు మేము ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలి నేర్పించు పరిశుద్ధాత్మదేవా. మేమందరం కూడా నిన్ను పోలి నీ వలే నీ ఆదర్శాన్ని స్వీకరించి నీ మాదిరిని స్వీకరించి ప్రభువా పవిత్రంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి నాయన. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించండి నా తండ్రి. నాయన, ఈ శ్రమల కాలంలో మా అందరం కూడా నిన్ను చేరుకోవాలని, మాలో ఉన్న అవలక్షణాలని, పాపాన్ని తీసివేసుకోవాలని ప్రయత్నం చేస్తుండగా ఇంకా ఒకవేళ మాలో మనసు కరగకపోతే, సిద్ధపాటు లేకపోతే నాయన, ఇక నుండి మేము ఇంకా పవిత్రంగా జీవించటం కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని ప్రసాదించండి ప్రభువా. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలను దీవించండి ప్రభువా. ఈ వాక్యం క్రింద, ఈ వీడియో క్రింద ఎవరైతే తమ యొక్క ఉద్దేశాలను, కోరికలను ప్రభువా మెసేజ్ల రూపంతో ఉంచుతున్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తుండగా వారిని దీవించమని, ఆశీర్వదించమని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీవు నీ గాయపడిన హస్తాలతో తాకమని, పరీక్షలు రాసే సమయం తండ్రి, పరీక్షలు రాసే బిడ్డలందరికీ చక్కని జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే ఈ వాక్యాన్ని మీరు విన్న తర్వాత ఒక 10 మందికి షేర్ చేయండి. ఈ వాక్యం మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మెసేజ్ ఉంచడానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్.